డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్కి సంబంధించి బిఎల్ఐసి ఆర్ ఎంఎల్ఐసి కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకునే ఆస్పిరెంట్స్కి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి సో మెనీ డౌట్స్ అయితే ఉంటాయి. సో మీరు ప్రజెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కనుక బిఎల్ఐసిలో జాయిన్ అవ్వాలనుకున్నా లేదా ఎంఎల్ఐసిలో జాయిన్ అవ్వాలనుకున్నా దీనికి సంబంధించి ప్రోగ్రామ్స్ కోసం ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అండ్ దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ డ్యూరేషన్ అనేది ఎంత ఉంటుంది, ట్యూషన్ ఫీ ఎంత పే చేయాలి, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, అప్లికేషన్ ఫీ అనేది ఏ విధంగా పే చేయాలి, ఇలా సో మెనీ టాపిక్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషలీ మీరు బిఎల్ఐసి కానీ ఎంఎల్ఐసిలో కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటే దీనికి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ కావచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, కంప్లీట్గా ఏ విధంగా ఉంటుంది అనే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్కి సంబంధించి బిఎల్ఐసి ఆర్ ఎంఎల్ఐసి అప్లికేషన్ సంబంధించిన ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మీరు అప్లికేషన్ చేయాలి అంటే అఫీషియల్ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మనకు సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఏ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ త్రూ మొబైల్ ద్వారా మీరు బిఎల్ఐసి ఆర్ ఎంఎల్ఐసికి అప్లై చేయాలనుకుంటే మేము ఇచ్చిన లింక్ అనేది క్రోమ్లో కానీ ముజిల్లోలో కానీ ఓపెన్ చేసినట్లయితే మనకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. జస్ట్ మీరు ఒక త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మేము డెస్క్టాప్ సైట్ అయితే ఆన్ చేసి పెట్టడం జరిగింది. బై డిఫాల్ట్గా ఆఫ్లో అయితే ఉంటుంది, దీన్ని మీరు ఆన్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు క్రోమ్ యూజ్ చేస్తున్నట్లయితే దాంట్లో బాక్స్ అయితే ఇస్తారు, మనకు స్క్వేర్ బాక్స్ అనేది, దాంట్లో మీరు టిక్ మార్క్ చేసుకుంటే డెస్క్టాప్ సైట్ ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. వన్స్ మనకు డెస్క్టాప్ సైట్ అనేది ఎనేబుల్ అవుతే స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా డిస్ప్లే అవ్వడంతో పాటు మీరు అంబేద్కర్ ఓపెన్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా కూడా త్రూ మొబైల్ ద్వారా ఈజీగా డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ మనం అప్లికేషన్ సంబంధించిన ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి మీరు ఈ యొక్క బిఎల్ఐసి ఎంఎల్ఐసికి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రిజిస్ట్రేషన్ ఫర్ ది యూజీ ఫస్ట్ ఇయర్, పీజీ ఫస్ట్ ఇయర్, ట్యూషన్ ఫీ అంటూ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మళ్ళీ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వచ్చేసి డిఫరెంట్ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దాంట్లో వచ్చేసి ఫస్ట్ యూజీ కోర్సెస్ గురించి మనం చూసినట్లయితే బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బిఎల్ఐసి అనే కోర్సెస్ వచ్చేసి మనకు యూజీ లెవెల్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. వీటిలో కనుక మీరు అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటే డిగ్రీ కోసం ఏ విధంగా అప్లై చేయాలనేది ఆల్రెడీ మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది, కంప్లీట్ ప్రాసెస్ తోటి. ఆ వీడియో చూస్తూ మీరు అప్లికేషన్ అనేది త్రూ మొబైల్ ద్వారా కూడా చేసుకోవచ్చు. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ మీరు పీజీకి అప్లై చేయాలంటే ఎంఏ కానీ, ఎంకామ్ కానీ, ఎంఎస్సీ కానీ అదర్ ఈక్వాలెంట్ డిగ్రీస్కి మీరు ఆన్లైన్లో అప్లై చేయాలనుకున్నట్లయితే వాటి కోసం కూడా ఆన్లైన్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు మనకు డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ మీరు డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్కి అప్లై చేయాలంటే ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, వాటికి ఏ విధంగా అప్లై చేయాలి, ఎక్కడెక్కడ ఆఫర్ చేస్తున్నారు అనేది కూడా డీటెయిల్ వీడియో చేశాము. ఇలా మనకు 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ప్రజెంట్ వచ్చేసి బిఎల్ఐసిలో కనుక మీరు అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్నా లేదా ఎంఎల్ఐసిలో అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్నా మనకు సంబంధించిన అప్లికేషన్ ఏ విధంగా చేయాలని ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం అండ్ కంప్లీట్ ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, తర్వాత వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి అండ్ పేమెంట్ అనేది ఎక్కడ చేయాలి, ఏ విధంగా చేయాలి, ఇలా 3 స్టెప్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. జనరల్గా మనకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి మనం ఏదైతే స్టడీ సెంటర్ చూస్ చేసుకున్నామో ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అక్కడికి వెరిఫికేషన్కి వెళ్ళాలి. వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీ యొక్క క్వాలిఫైడ్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. థర్డ్ థింగ్, వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ మీ యొక్క అప్లికేషన్ బట్టి ట్యూషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ 3 స్టెప్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో నేను డీటెయిల్గా అనాలిసిస్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకు అడ్మిషన్ సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి అని క్వరీ చేస్తారు. కాబట్టి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ క్లిక్ హియర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న డిఫరెంట్ కోర్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వచ్చేసి ఏంటంటే బీఏ, ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంబీఏ, సో ఇలా డిఫరెంట్ కోర్సెస్తో పాటు ఎంఎల్ఐసి, బిఎల్ఐసి, సర్టిఫికేట్ డిప్లొమా కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. వీటికి డిగ్రీకి సంబంధించిన ఫీ వచ్చేసి ఏంటంటే ఫర్ ఇయర్కి 3000 రూపీస్ అయితే ఉంటుంది. డిగ్రీలో మీరు ఏ కోర్సులో జాయిన్ అయినా కూడా ల్యాబ్ ఫీ, ప్రాక్టికల్ ఫీ అనేది సపరేట్గా అయితే ఉంటుంది. ఒకవేళ మాస్టర్ డిగ్రీ అప్లై చేస్తే మాస్టర్ డిగ్రీలో డిఫరెంట్ కోర్సెస్ బట్టి అమౌంట్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్రెడీ మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. ప్రజెంట్ మనం బిఎల్ఐసి, ఎంఎల్ఐసి సంబంధించిన కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డైరెక్ట్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తాను. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. బిఎల్ఐసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో బిఎల్ఐసి కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బిఎల్ఐసి అప్లై చేయాలంటే ఇక్కడ గ్రాడ్యుయేట్ అనేది 50% మార్క్స్ తోటి మీరు మీకు సంబంధించిన డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇఫ్ మీరు కనుక ఓసీ కానీ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టే, ఓసీ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టే 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పర్సన్స్ విత్ డిజబిలిటీ, రిజర్వ్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టే 45% ఉన్నా కూడా మీ డిగ్రీలో ఈ యొక్క బిఎల్ఐసి ప్రోగ్రామ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 50% అనేది ఓసీ ఆర్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పర్సన్స్ విత్ డిజబిలిటీకి 45% ఉంటే సరిపోతుంది. అండ్ మీరు అడ్మిషన్ తీసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఎలాంగ్ విత్ మీ సర్టిఫికేట్స్ తోటి మీరు యూనివర్సిటీకి కానీ లేదా స్టడీ సెంటర్కి కానీ వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్తే వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే స్టడీ సెంటర్ చూస్ చేసుకున్నారో వెరిఫై చేసిన తర్వాత ఈ అమౌంట్ అయితే మనం త్రూ ఆన్లైన్ ద్వారా పే చేయాలి. ఇది వచ్చేసి మనకు బిఎల్ఐసికి సంబంధించి. అండ్ బిఎల్ఐసిలో కూడా ఏంటంటే గ్రాడ్యుయేషన్ వర్కింగ్ విత్ మినిమం ఇక్కడ 1 year డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది నాట్ మ్యాండేటరీ, అదేం చూడట్లేరు లాస్ట్ 2 years అయితే. సో ఒకవేళ మీరు డిప్లొమా సర్టిఫికేట్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. ఫస్ట్ వన్ తోటే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఫస్ట్ వన్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తున్నారు. బేస్డ్ ఆన్ వెరిఫికేషన్ బట్టి ఉంటుంది. బట్ డిగ్రీ ఉన్న వారందరినీ తీసుకోవడం జరిగింది. తర్వాత ఒకవేళ
ఒకవేళ మీరు ఎంఎల్ఐసీకి అప్లై చేయాలంటే ఎంఎల్ఐసీ వచ్చేసి 2 సెమిస్టర్ 1 ఇయర్ కోర్సు. ఎవరైతే బిఎల్ఐసీ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ సైన్స్ కంప్లీట్ చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ కేటగిరీ అనేది కాకుండా 40% మార్క్స్ కనుక మీ బిఎల్ఐసీలో ఉన్నట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ మీరు ఏదైతే స్టడీ సెంటర్ చూస్ చేసుకున్నారో ఆ స్టడీ సెంటర్కి ఆల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకొని వెళ్తే వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత మనం 10,300 అయితే ఒకసారి పే చేయాల్సి ఉంటుంది. బిఎల్ఐసీకి వచ్చేసేమో 5,300 అండ్ ఇక ఎంఎల్ఐసీకి వచ్చేసేమో 10,300 అయితే ఉంటుంది అప్లికేషన్ ఫీ అనేది. ప్రజెంట్ మనం అప్లికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనం అప్లై చేయాలంటే ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనం పీజీకి సంబంధించిన టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎంఏ ఎంఎస్సీ ఎంకామ్ సంబంధించిన ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్లిక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీనిపైన క్లిక్ చేసి మనం అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ నేను క్లిక్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఏ కోర్సుకి అప్లై చేయడానికి ఆప్షన్ ఉంది అంటే పైన మనకి టాప్లో వచ్చేసి మీరు ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫర్ ది పీజీ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ అని ఇవ్వడం జరిగింది. ఎంఎల్ఐసీ బిఎల్ఐసీ ఎంబీఏ అండ్ ఎంబీఏలో హాస్పిటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ పీజీ ఆన్లైన్ అప్లికేషన్ గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ బిఎల్ఐసీ ఎంఎల్ఐసీ గురించి మనం ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకున్నాం. జస్ట్ ఇక్కడ క్లిక్ హియర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం నెక్స్ట్ ప్రొసీజర్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కానీ లేదా ఎనీ ఓపెన్ యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం డెబ్-ఐడి అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. డెబ్-ఐడి అంటే ఏంటంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఇదైతే మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. డెబ్-ఐడి అనేది డెబ్-ఐడి క్రియేట్ చేయడానికి 2 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మీరు ఆపార్ ఐడి అయితే క్రియేట్ చేసుకోవాలి. ఆపార్ ఐడి ఏ విధంగా క్రియేట్ చేయాలనేది మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డెబ్-ఐడి కూడా ఏ విధంగా క్రియేట్ చేయాలనేది డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ యొక్క ఆపార్ ఐడి డెబ్-ఐడి క్రియేట్ చేసే సంబంధించిన డీటెయిల్ వీడియో అనేది ఇక్కడే ఆ కాన్సెప్ట్ చెప్పొచ్చు. సో మెనీ ఆస్పెక్ట్స్ ఇక్కడ చెప్పొచ్చుగా సార్ అంటారు. బట్ ఆ వీడియో వచ్చేసి మనకు 5 to 6 minutes అయితే ఉంటుంది. ఆ వీడియో కూడా ఇక్కడే నేను పేస్ట్ చేస్తాను అనుకోండి. వీడియో లెంత్ అవుతుంది. సో దానికి సంబంధించిన వీడియో ఏదైతే ఉంటుందో వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. డెబ్-ఐడి ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది జస్ట్ మీరు ఆ వీడియో చూస్తే మీకు క్రియేషన్ అయితే అయిపోతుంది. లేదా డెబ్-ఐడి క్రియేట్ చేయడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా మనం ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయితే మీకు డెబ్-ఐడి క్రియేట్ చేసి అయితే మేము ఇవ్వడం జరుగుతుంది. వన్స్ మనం డెబ్-ఐడి క్రియేట్ చేసిన తర్వాత మనం క్రియేట్ చేసుకున్న ఐడి నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి మనం సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో మళ్ళీ చెప్తున్నాను, డెబ్-ఐడి ఏ విధంగా క్రియేట్ చేయాలనేది డీటెయిల్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదా మీరు డైరెక్ట్గా మనం ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయితే మేము వీడియో లింక్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రజెంట్ అయితే మేము క్రియేట్ చేసుకున్న డెబ్-ఐడి అని ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనకు సంబంధించిన డెబ్-ఐడి అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మీరు డెబ్-ఐడి కనుక పర్ఫెక్ట్గా ఎంటర్ చేసినట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ప్రకారం మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. పీజీ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. తర్వాత మీరు ఎంఏ కోసం కానీ ఎంకామ్ కోసం కానీ ఎంఎస్సీ కోసం కానీ ఎంఎల్ఐసీ కోసం కానీ బిఎల్ఐసీ కోసం కానీ ఎంబీఏ కోసం కానీ సేమ్ ప్రాసెస్లో అయితే అప్లై చేయొచ్చు. ప్రజెంట్ మనము బిఎల్ఐసీ ఎంఎల్ఐసీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు కోర్సు సెలక్షన్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. రిమైనింగ్ మొత్తం ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. సో వన్స్ మనం ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే నెక్స్ట్ మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అయితే మీరు కేర్ఫుల్గా ఫిల్ చేయాలి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఫాదర్ నేమ్ అయితే టైప్ చేయాలి. ఫాదర్ నేమ్ అనేది యాజ్ పర్ డెబ్-ఐడి అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డెబ్-ఐడిలో ఫాదర్ నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఇవ్వమని అయితే చెప్పడం జరుగుతుంది. సో డెబ్-ఐడిలో ఫాదర్ నేమ్ లేకపోతే యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీరు మీ యొక్క ఫాదర్ నేమ్ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత క్యాండిడేట్ నేమ్ అనేది 10th క్లాస్ మెమో ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. సో కొందరికి నార్మల్గా ఏంటంటే ఆపార్ ఐడి క్రియేట్ చేసినప్పుడు ఆపార్ ఐడి ఆధార్ బేస్డ్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఆపార్ ఐడిలో ఉన్న నేమే డెబ్-ఐడిలో కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అనేది ఆధార్ కార్డు ప్రకారం కాకుండా సో ఎస్ఎస్సీ మెమో ప్రకారం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారీడ్ ఉమెన్స్ ఉంటారు. మీకు ఆపార్ ఐడి జనరేట్ చేసినప్పుడు ఆధార్ కార్డు ప్రకారమే నేమ్ రావడం జరుగుతుంది. అదే నేమ్ ఇచ్చారనుకోండి సర్టిఫికేట్లో కూడా అలానే రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు నేమ్ ఏ విధంగా ఇవ్వాలంటే మీ యొక్క 10th క్లాస్ ఆర్ ఎస్ఎస్సీ ఈక్వాలెంట్ మెమో ప్రకారం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఫాదర్ నేమ్ అనేది 10th క్లాస్ ఆర్ ఈక్వాలెంట్ మెమో ప్రకారం ఇవ్వాలి. మదర్ నేమ్ అనేది కూడా 10th క్లాస్ ఆర్ ఈక్వాలెంట్ మెమో ప్రకారం ఇవ్వాలి. కొంతమందికి 10th క్లాస్ మెమోలో మీకు సంబంధించిన మదర్ నేమ్ లేనట్లయితే సో నెక్స్ట్ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీలో కానీ పీజీలో కానీ ఆఫ్టర్ దట్ మీకున్న క్వాలిఫికేషన్స్లో మదర్ నేమ్ ఉంటున్నట్టయితే ఆ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. అసలు ఏ సర్టిఫికేట్లో కూడా మదర్ నేమ్ లేదనుకుంటే మీ యొక్క మదర్ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. బై డిఫాల్ట్గా మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ జెండర్ అనేది చూస్ చేసుకోవాలి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నేను వచ్చేసి మేల్ ఇక్కడ. అండ్ తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ ఆఫ్ ది స్టడీ అనేది ఉంటుంది. ప్రజెంట్ మీరు దేనికోసం అయితే అప్లై చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. మనం ఇక్కడ బిఎల్ఐసీ ఆర్ ఎంఎల్ఐసీ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. మీరు బిఎల్ఐసీ అప్లై చేసి ఒక రకమైన స్టడీ సెంటర్స్ ఉంటాయి. ఎంఎల్ఐసీ అప్లై చేసి ఒక రకమైన స్టడీ సెంటర్స్ ఉంటాయి. నేను ఇక్కడ బిఎల్ఐసీ గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ మీరు ఎంఎల్ఐసీ అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎంఎల్ఐసీ అనే టాపిక్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ సైన్స్ అనే లాస్ట్లో అయితే ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకొని స్టడీ సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీకు సంబంధించిన ఎంఎల్ఐసీ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ బిఎల్ఐసీ అంటే బిఎల్ఐసీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మేము ఇక్కడ బిఎల్ఐసీకి అప్లై చేస్తున్నాం కాబట్టి బిఎల్ఐసీ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ కోసం ఓకే అయితే అడుగుతుంది. మీరు బిఎల్ఐసీ కోసం అప్లై చేస్తున్నా ఎంఎల్ఐసీ కోసం అప్లై చేస్తున్నా మీ డీటెయిల్స్ అనేది కేర్ఫుల్గా ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసి ఓకే అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి.
వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసి ఓకే పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా మనకు సంబంధించిన కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి మీ యొక్క డెబ్ ఐడి అనేది డిస్ప్లే అవుతుంది, తర్వాత ఆపార్ ఐడి డిస్ప్లే అవుతుంది, క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది మీరు ఏదైతే టైప్ చేశారో అది డిస్ప్లే అవుతుంది, ఫాదర్ నేమ్ డిస్ప్లే అవుతుంది, మీకు సంబంధించిన ఫాదర్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సీ ప్రకారం డిస్ప్లే అవుతుంది, మదర్ నేమ్ డిస్ప్లే అవుతుంది. అండ్ ఈ థింగ్స్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సో వీటిలో మిస్టేక్స్ ఉంటే మీరు బ్యాక్ వెళ్ళి కరెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి మిస్టేక్స్ లేవనుకుంటే నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్లో ఫస్ట్ వచ్చేసి ఇయర్ ఇవ్వమన్నారు, తర్వాత మంత్ ఇవ్వమన్నారు, తర్వాత డేట్ అయితే ఇవ్వమన్నారు. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు యాజ్ పర్ 10th క్లాస్ మెమో ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో కన్ఫర్మ్ చేసుకోవాలి. వన్స్ మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ జెండర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. జెండర్ ఆల్రెడీ చూస్ చేసుకోవడం జరిగింది. మ్యారీడా అన్మ్యారీడ్ అని అయితే అడుగుతారు. మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బై డిఫాల్ట్గా మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మీ యొక్క మండల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీ యొక్క అడ్రస్ అనేది కంప్లీట్గా ఇవ్వాల్సి ఉంటుంది. బై డిఫాల్ట్గా మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, దాని కరెక్షన్ అయితే చేసుకోలేము. ఇక్కడ స్టేట్ వచ్చేసి ఏంటంటే సో ప్రజెంట్ ఇక్కడ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయితే మాత్రమే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయినట్టయితే ఓపెన్ యూనివర్సిటీస్లో అనేది మనం అప్లై చేసుకోవడం బెస్ట్. మనకు సంబంధించిన స్టేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో ఆ స్టేట్ యూనివర్సిటీలో మనం జాయిన్ అవ్వాలి. అది బిఎల్ఐసీ అయినా ఎంఎల్ఐసీ అయినా. ఫర్దర్గా వెరిఫికేషన్ అప్పుడు జాబ్ అప్పుడు కొంచెం రిస్క్ అయితే అవుతుంది, కాంట్రవర్సీ అనేది అవుతుంది. కాబట్టి యూజీసీ నామ్స్ ప్రకారం అదర్ వెరిఫికేషన్ ప్రకారం కాబట్టి తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో నాది వచ్చేసి తెలంగాణ కాబట్టి నేను తెలంగాణ స్టేట్లో ఉన్న డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అడ్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. తెలంగాణని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా యొక్క డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నా డిస్ట్రిక్ట్ వచ్చేసి నల్గొండ. సో నల్గొండ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత వచ్చేసి నాకు సంబంధించిన మండల్, నాకు సంబంధించిన విలేజ్ అండ్ అడ్రస్, తర్వాత హౌస్ నెంబరు అండ్ లోకల్ ల్యాండ్ మార్క్ అనే డీటెయిల్స్ అయితే ఇస్తున్నాము. ఇక్కడ ఇచ్చే అడ్రస్ ఏదైతే ఉంటుందో పర్ఫెక్ట్గా అయితే ఉండాలి. మీరు ఇచ్చే అడ్రస్కి మీకు సంబంధించిన బుక్స్ అనేది పంపించడం జరుగుతుంది. వాళ్ళు మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత బిఎల్ఐసీ ఆర్ ఎంఎల్ఐసీకి సంబంధించిన సెమిస్టర్ వైజ్ బుక్స్ అనేది పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. కాబట్టి అడ్రస్ పర్ఫెక్ట్గా ఇస్తే మీరు ఇచ్చిన అడ్రస్కే రావడం జరుగుతుంది. అండ్ అడ్రస్ రాంగ్ ఇచ్చేసి సార్ మాకు ఇంకా బుక్స్ రాలేదు అది మీరు చెప్పారనుకోండి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతిదీ జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే మీరు ఫిల్ చేయాలి. ప్రజెంట్ మాకు సంబంధించిన కరెస్పాండెంట్ అడ్రస్ అయితే ఇస్తున్నాము. వన్స్ మనం అడ్రస్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత ప్రోగ్రామ్ ఆఫ్ స్టడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మేము ఆల్రెడీ ఇక్కడ బిఎల్ఐసీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి బిఎల్ఐసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఒకవేళ ఎంఎల్ఐసీ అయితే ఎంఎల్ఐసీకి సంబంధించిన ఆప్షన్ అయితే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించి ఎలెక్టివ్స్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. డిసిప్లైన్ అండ్ స్పెసిఫిక్ కోర్స్ అనేది దీంట్లో మనకు 2 టైప్ ఆఫ్ ఎలెక్టివ్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఉంది, ఈ రీసెర్చ్ అండ్ సోషల్ సైన్స్ అండ్ హ్యూమానిటీస్ అయితే ఉంది. మీకు సంబంధించిన ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీరు సోషల్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి. సింపుల్గా మీరు ఆర్ట్స్ అండ్ సైన్స్ స్టూడెంట్స్ అయినట్టయితే సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు మ్యాథమెటిక్స్ అండ్ టెక్నికల్ కోర్సెస్ చేసిన స్టూడెంట్స్ అయితే ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. మరి దేంట్లో బెటర్ సార్, దేంట్లో ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయంటే డిజిటల్ సోర్సెస్ సంబంధించి 2 ఈ సోర్సెస్ కాబట్టి రెండింటిలో బెనిఫిట్ అనేది ఉంటుంది. నేను ఇక్కడ సెకండ్ వన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సోషల్ సైన్స్ అండ్ హ్యూమానిటీస్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఏదైతే కంఫర్టబుల్ ఉంటుందో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు మీ సిచ్యువేషన్ బట్టి సెలెక్ట్ చేసుకోండి. సో నాది వచ్చేసి ఏంటంటే ఇక్కడ బీకామ్ సంబంధించి అండ్ బీఎడ్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ హ్యూమానిటీస్ తోటి ఉంది కాబట్టి నేను హ్యూమానిటీస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు టెక్నికల్ స్టూడెంట్స్ అయితే టెక్నికల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీడియం ఆఫ్ ది స్టడీ అయితే ఉంటుంది, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం అనేది మీకు ఏదైతే కంఫర్టబుల్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చేసి మీడియం ఆఫ్ ది కోర్స్ అనేది ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టడీ సెంటర్కి సంబంధించిన ఆప్షన్ అయితే అడుగుతారు. మీరు స్టడీ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్గా ఈ యొక్క బిఎల్ఐసీ కోర్సెస్ ఆఫర్ చేసే కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ అని మీరు క్వైరీ చేసినట్లయితే సో ఇక్కడ మనకు ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ కరీంనగర్లో ఉంది, తర్వాత గిరిరాజ్ కాలేజ్ అనేది సో మనకు నిజామాబాద్లో ఉంది, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వరంగల్లో ఉంది, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజ్ సికింద్రాబాద్ ఉంది, అండ్ ఇక్కడ బిల్డింగ్స్ జూబ్లీ హిల్స్ సంబంధించి హైదరాబాద్ అయితే ఉంది. టోటల్గా డిఫరెంట్ అయితే ఉన్నాయి. నేను వచ్చేసి ఇదైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను, నాకు సంబంధించి మెయిన్ క్యాంపస్ ఇది. సో ఇదైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఏదైతే కంఫర్టబుల్ ఉంటుందో సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 208 కోడ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఏదైతే నియర్ బై ఉంటుందో ఏదైతే కంఫర్టబుల్ ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీకు సంబంధించిన రిలీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ రిలీజన్ ఏదైతే ఉంటుందో అది. సో ఇక్కడ హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, అలాంటి ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మీ సోషల్ స్టేటస్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సబ్ క్యాస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాది వచ్చేసి ఇక్కడ బీసీడీకి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అప్లికేషన్లో మన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ తర్వాత మీ క్యాస్ట్ అయితే అడుగుతారు. సబ్ క్యాస్ట్ అనేది మీ సబ్ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో కన్ఫర్మ్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి ఇక్కడ యాదవాకి సంబంధించి యాదవ అప్లికేషన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సీరియల్ నెంబర్ వచ్చేసి. అండ్ తర్వాత ఇక్కడ మనకు క్యాస్ట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్టయితే, తెలంగాణకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది సిఎన్డీతో అయితే స్టార్ట్ అవుతుంది. మీ యొక్క మీ సేవ ద్వారా తీసుకున్న దాంట్లో సిఎన్డీతో స్టార్ట్ అయిన నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి కంప్లీట్గా. వన్స్ ఎంటర్ చేయగానే ఈ డీటెయిల్స్ అనేది మనకు బై డిఫాల్ట్గా డిస్ప్లే అవుతాయి. బట్ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేది నాట్ మ్యాండటరీ, మీరు ఎంటర్ చేయడం అనేది, బట్ ఉన్నట్టయితే డీటెయిల్స్ అనేది ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అయితే అడుగుతుంది. మీరు ఎంప్లాయిడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, అన్ఎంప్లాయిడా అని అడుగుతారు. నేను వచ్చేసి ఇక్కడ ఎంప్లాయిడ్ కాదు, అన్ఎంప్లాయిడ్. అండ్ తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన ఆక్యుపేషన్ అయితే అడుగుతారు. మీకు సంబంధించిన ఆక్యుపేషన్ అయితే చూస్ చేసుకోవాలి. మీరు హౌస్ వైఫా, నన్నా, అండ్ రీసెర్చ్ స్కాలరా, అండ్ హై స్కూల్ హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్న స్టూడెంట్ అని అడుగుతారు. నాది వచ్చేసి ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ ఇంకా స్టూడెంట్ లాగానే ఉంది. సో కాబట్టి నేను స్టూడెంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతారు. మీరు ఏ క్వాలిఫికేషన్ అయితే కంప్లీట్ చేస్తారో ఆ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ డిగ్రీ ఇన్ లా అండ్ ఇంజనీరింగ్ ఫార్మసీ అని ఇవ్వడం జరిగింది. మీరు ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు సంబంధించి డిగ్రీ లాలో చేసిన వాళ్ళు కానీ, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ, ఫార్మసీ చేసిన వాళ్ళు కానీ ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ గ్రాడ్యుయేషన్ విత్ 50% అనేది లైక్ బీఏ, బీఎస్సీ, బీకామ్ లాంటి కోర్సెస్
కోర్సెస్ చేసిన స్టూడెంట్స్ కానీ అదర్ ఈక్వాలిటీ కోర్సెస్ చేసిన స్టూడెంట్స్ కానీ మీరు ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. 50% వచ్చేసి ఏంటంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి అండ్ రిజర్వ్డ్ కేటగిరీ SC ST BC స్టూడెంట్స్ ఉన్నట్టయితే 45% అప్లై చేసుకోవచ్చు. నాది వచ్చేసి బీకామ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఒకవేళ లా స్టూడెంట్స్ అయినా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా ఫార్మసీ స్టూడెంట్స్ అయినా ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మీ కంప్లీట్ చేసిన డిగ్రీ అనేది సో ఇక్కడ ఓపెన్ మోడా రెగ్యులర్ మోడా అని అయితే అడుగుతారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నేను వచ్చేసి రెగ్యులర్లో కంప్లీట్ చేశాను. మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో నా డిగ్రీ కంప్లీట్ అయింది. ఒకవేళ మీరు డిస్టెన్స్లో కనుక చేస్తే కాకతీయ ఓపెన్ యూనివర్సిటీలో కానీ లేదా మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కానీ అదర్ ఓపెన్ యూనివర్సిటీలో కానీ మీరు డిస్టెన్స్లో కనుక మీ డిగ్రీ చేసి ఉంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ స్టేట్ ఆఫ్ ది స్టడీ అడుగుతారు. మీరు ఏ స్టేట్లో అయితే అయిపోయిందో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నాకు తెలంగాణలోనే కంప్లీట్ అయింది. మీరు ఏ స్టేట్లో అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. యూనివర్సిటీ డీటెయిల్స్ అడుగుతారు. సో ఇక్కడ యూనివర్సిటీ డీటెయిల్స్ అనేది కూడా తెలంగాణ స్టేట్లోనే ఉంది నాకు వచ్చేసి. తర్వాత యూనివర్సిటీ నేమ్ అడుగుతున్నారు. తెలంగాణ స్టేట్లో ఉన్న యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో మాక్సిమం ఆఫ్ ది ఆల్ యూనివర్సిటీస్ నేమ్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీ యూనివర్సిటీ నేమ్ కనుక లేకపోతే అదర్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అదర్స్ సెలెక్ట్ చేసుకొని మనం టెక్స్ట్ టైప్ చేయాలి. ఇక్కడ మీ యూనివర్సిటీ నేమ్ దీంట్లో లేదు అనుకుంటే అదర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అదర్స్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే దాన్ని టెక్స్ట్ మనం టైప్ చేసుకోవడానికి డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఒకవేళ టెక్స్ట్ టైప్ చేయమని ఇవ్వకపోయినా కూడా జస్ట్ అదర్స్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. నాది వచ్చేసి ఇక్కడ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కాబట్టి మహాత్మా గాంధీ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు ఏ యూనివర్సిటీ పరిధిలో చేస్తే ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు సంబంధించిన మార్క్స్ ఆర్ CGPA ఎంటర్ చేయాలి. సో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకోవాలి. మార్క్స్ ఉన్నట్టయితే డైరెక్ట్గా మీరు మార్క్స్ అనేది ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సంబంధించిన డిగ్రీ ప్రకారం 1700 మార్క్స్ ఉన్నాయా, 1600 మార్క్స్ ఉన్నాయా, 1200 మార్క్స్ ఉన్నాయా అనేది మాక్సిమం మార్క్స్ ఎంటర్ చేయాలి. పర్సెంటేజ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మాక్సిమం మార్క్స్ ఎంటర్ చేయమంటారు. మీకు వచ్చిన మార్క్స్ ఎంటర్ చేయమంటారు. మాక్సిమం మార్క్స్ అనేది టోటల్గా మీ డిగ్రీలో ఎన్ని మార్క్స్ అయితే ఉంటాయో అవి అండ్ మీకు వచ్చిన మార్క్స్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే బై డిఫాల్ట్గా మనకి పర్సెంటేజ్ రావడం జరుగుతుంది. మాది వచ్చేసి ఇక్కడ CGPA కాబట్టి CGPA ఎంటర్ చేస్తున్నాము. CGPAలో వచ్చేసి నాకు 8.8 అయితే రావడం జరిగింది. 8.8 అనేది ఇస్తున్నాము. అండ్ ఆ తర్వాత ఇక్కడ పర్సన్స్ విత్ ఛాలెంజ్కి సంబంధించి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఆప్షన్స్ అయితే అడుగుతారు. మీకు ఒకవేళ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉంటే ఎస్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఎస్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఎలాంటి డిజబిలిటీ ఉంది, విజువల్ డిజబిలిటీనా, ఇయరింగ్ డిజబిలిటీనా, ఆర్థో డిజబిలిటీనా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అది కన్ఫర్మ్ చేసుకుంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సదరన్ సర్టిఫికేట్ లాంటిది సో నాకు ఎటువంటి డిజబిలిటీ లేదు. నేను నో ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఏరియా ఆఫ్ రెసిడెన్స్ అడుగుతున్నారు. మీరు ఏరియా ఆఫ్ రెసిడెన్స్ అనేది అర్బన్, రూరల్, ట్రైబల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఏంటంటే ఇక్కడ రూరల్ ఏరియా, సో రూరల్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత మీరు ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది స్కాన్ చేసి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ వచ్చేసి ఫోటో అనేది ఉండాలి. తర్వాత డౌన్లో వచ్చేసి సిగ్నేచర్ అయితే ఉండాలి. రిక్వైర్డ్ సైజులోకి ఫోటో అండ్ సిగ్నేచర్ ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనేది కూడా సైజులోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీ పెట్టుకున్న ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నాకు సంబంధించిన ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ బ్రౌజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఫోటో ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేయాలి. ఈ విధంగా మీరు సెలెక్ట్ చేయాలి. వన్స్ మనం ఫోటో అనేది సెలెక్ట్ చేయగానే దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే మీకు డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ వచ్చేసి నాకు సంబంధించిన ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది. బట్ ఫోటో మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో అప్లికేషన్లో మీరు అప్లోడ్ చేసేటప్పుడే క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ మీరు దీనిపైన క్లిక్ చేసి కూడా మనం డౌన్లోడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకు ఐ యాక్సెప్టెడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ప్రివ్యూ కూడా డిస్ప్లే అవుతుంది కాబట్టి ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. నేను ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి మనకు సంబంధించిన క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. క్యాప్చా ఈ విధంగా ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా మనకి సంబంధించిన డీటెయిల్స్ అని ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా కన్ఫర్మేషన్ కోసం ఓకే అడుగుతుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. ఓకే పైన క్లిక్ చేయడం కంటే ముందు ఇప్పటివరకు ఫిల్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అనేది మీరు కేర్ఫుల్గా వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మీరు రిజిస్టర్ అండ్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఈ విధంగా రిజిస్టర్ అండ్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి మనకు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయమంటుంది. ప్రజెంట్ మనము BLIC ఆర్ MLICకి అప్లై చేస్తున్నాం కాబట్టి BLICకి అప్లై చేయాలంటే అప్ టు డిగ్రీ వరకు మీకు సంబంధించిన క్వాలిఫైడ్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ MLICకి అప్లై చేయాలంటే అప్ టు BLIC వరకు ఆల్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఈ విధంగా మీకు ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అవుతుంది. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ అప్లోడ్ సర్టిఫికేట్స్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. వన్స్ మనం అప్లోడ్ సర్టిఫికేట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా PG ఫస్ట్ ఇయర్ సంబంధించి ఆ డిప్లొమా సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అంటూ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబరు, క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మీ యొక్క సోషల్ స్టేటస్ డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. స్క్రీన్ అనేది స్క్రోల్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ JPG ఫార్మాట్లో అప్లోడ్ చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీ మొబైల్ ద్వారా క్యాప్చర్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. కాకపోతే అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్కి వచ్చేసి ఏంటంటే ఇక్కడ రిక్వైర్డ్ సైజ్ అయితే ఉంటుంది. ఈ సైజ్ వచ్చేసి ఏంటంటే 70 నుంచి 100 KB మధ్యలో అయితే ఉండాలి. లైక్ మీ యొక్క SSC మెమో కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, మీ ఇంటర్ మెమో కానీ, డిగ్రీ మెమో కానీ లేదా BLIC మెమో కానీ రిక్వైర్డ్ సైజులోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ ప్రజెంట్ మనం BLICకి అప్లై చేస్తున్నాం కాబట్టి BLIC కోసం ఏ డాక్యుమెంట్స్ అడిగారు అని మీరు క్వైరీ చేసినట్టయితే BLIC కోసం వచ్చేసి SSCకి సంబంధించిన మెమో అయితే అప్లోడ్ చేయమంటున్నారు ఇక్కడ. లేదా స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అంటే TC అప్లోడ్ చేయమంటున్నారు. TC మీ దగ్గర లేనట్టయితే డైరెక్ట్గా మీకు సంబంధించిన SSC మెమో అనేది అప్లోడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీకు వచ్చేసి ఏంటంటే SSC మెమోనే అప్లోడ్ చేయమంటున్నారు. స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అన్నా కూడా SSC మెమోనే. తర్వాత మీకు సంబంధించిన కన్సల్టెంట్ మెమో అనేది డిగ్రీకి సంబంధించిన మెమో అయితే అప్లోడ్ చేయమంటున్నారు. సో మీరు డిగ్రీ BAనా, BScనా, BComా లేదా లానా, LLBనా అదర్ కోర్సెస్ ఏవైతే చేశారో వాటికి సంబంధించిన
సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కన్సల్టెంట్ మెమో అప్లోడ్ చేయమంటున్నారు. తర్వాత మీకు సంబంధించిన డిగ్రీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయమంటున్నారు. ఒకవేళ మీరు MLICకి అప్లై చేయాలంటే వీటితో పాటు BLICకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయమంటారు. వాటికి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయొచ్చు. సార్ నా దగ్గర జిరాక్స్ ఉన్నాయి, జిరాక్స్ అప్లోడ్ చేయొచ్చు, ఒరిజినల్స్ లేవు అంటే జిరాక్స్ ఉన్న జిరాక్స్ కూడా అప్లోడ్ చేయొచ్చు. బట్ అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ అయితే క్లియర్గా పర్ఫెక్ట్గా అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో మీరు MLIC కానీ BLIC కానీ దేనికి అప్లై చేస్తున్నా కూడా వాళ్ళు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటారు. కాబట్టి సో మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ అన్ని రిక్వైర్డ్ సైజ్లోకి ఉండాలంటే మీరు 11th జోన్ అనే ఒక వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి మనకు సంబంధించిన SSC మెమోని కానీ, ఇంటర్ మెమోని కానీ, డిగ్రీ మెమోని కానీ, BLIC మెమోస్ కానీ, అదర్ డాక్యుమెంట్స్ ఏవైతే వాళ్ళు అప్లోడ్ చేయమన్నారో ఆ డాక్యుమెంట్స్ని రిక్వైర్డ్ సైజ్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. దానికోసం మీరు మళ్ళీ గూగుల్లోకి వచ్చేసి 11th జోన్ అనే ఒక వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 11zone.com అనేది ఇవ్వడం జరిగింది. ఇలా ఇచ్చిన తర్వాత మీరు సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే వెబ్సైట్ ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అయిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో త్రిబుల్ బార్స్ అయితే మీరు చూడొచ్చు. క్లియర్గా త్రిబుల్ బార్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా త్రిబుల్ బార్స్ పైన క్లిక్ చేసి మనకు కంప్రెస్ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. కంప్రెస్ ఇమేజ్ పైన క్లిక్ చేయాలి. ఇమేజ్ సైజ్లోకి రెడ్యూస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి కంప్రెస్ ఇమేజ్ అనేది క్లిక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ క్లోజ్ చేసి ఇక్కడ కంప్రెస్ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. కొన్నిసార్లు మీకు అడ్వర్టైజ్మెంట్ రావచ్చు. ప్రజెంట్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చూడొచ్చు. ఈ విధంగా మనకు క్లోజ్ ఆప్షన్ కానీ క్రాస్ ఆప్షన్ కానీ అయితే ఉంటుంది. సో మీకు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లోనే వస్తుంది మాక్సిమం అడ్వర్టైజ్మెంట్ అనేది. క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకి అడ్వర్టైజ్మెంట్ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. అడ్వర్టైజ్మెంట్ వెళ్ళిన తర్వాత మీరు ప్రజెంట్ ఏ ఫైల్ అయితే రీసైజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని రీసైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసాము. ఫోటో సిగ్నేచర్ వచ్చేసి 50 KB కంటే తక్కువగా ఉండాలి. ఎక్కువగా ఉంటే దాన్ని ఎలా రెడ్యూస్ చేయాలని తెలుసుకుందాము. తర్వాత SSC మెమో అండ్ డిగ్రీ మెమోస్ కావచ్చు, BLIC మెమోస్ కావచ్చు, మనకు 70 నుంచి 100 KB మధ్యలో అయితే ఉండాలి. వీటిని 70 నుంచి 100 KB మధ్యలో ఏ విధంగా సెట్ చేయాలని కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ టైం మీ యొక్క SSC మెమో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు సంబంధించి డిగ్రీ మెమో అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ తర్వాత నా ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా సెలెక్ట్ చేస్తున్నాను. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నా డిగ్రీ మెమో సైజ్ ఎంత ఉందని మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి 452 KB ఉంది. అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ వచ్చేసి 777 KB అయితే ఉంది. దాన్ని రెడ్యూస్ చేయాలి కాబట్టి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ వాటికి సంబంధించిన ప్రివ్యూ మీకు డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ అప్లోడ్ చేసే సర్టిఫికేట్స్ అన్ని కూడా ఎంత ఉండాలంటే 100 బిలో ఉండాలి, 70 అబోవ్ ఉండాలి. సింపుల్గా ఒక 80 KB 90 KB ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. మీ సంబంధించిన SSC మెమో కానీ, డిగ్రీ మెమో కానీ, BLIC మెమో కానీ. తర్వాత ఇక్కడ ఫాస్ట్ ఫోటో వచ్చేసి ఏంటంటే 50 బిలో అయితే ఉండాలి, 10 అబోవ్ ఉండాలి, 10 అబోవ్ 50 బిలో అయితే ఉండాలి. అదే విధంగా సెట్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ ఫస్ట్ ప్రివ్యూ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నేను దీంట్లో అప్లోడ్ చేయగానే ఇది 89 అయ్యింది, ఇది 19 అయితే కావడం జరిగింది. దీని సైజ్ రెడ్యూస్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు యారో మార్క్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఇంక్రీజ్ బటన్ అనేది మీరు ఇలా ఇంక్రీజ్ చేసుకొని కంప్రెస్ నొక్కారనుకోండి దాని సైజ్ అనేది తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 56 అయింది కాబట్టి మనకు కావాల్సిన ఎంత ఈ సర్టిఫికేట్ అనేది 70 KB ఉండాలి. అంటే మరీ ఎక్కువ తగ్గింది కాబట్టి మీరు ఇలా కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. 73 చేశాను. 73 చేస్తే ఎంత ఉంది? 80 ఉంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది కూడా ఏంటి? 70 నుంచి 100 మధ్యలో ఉండాలి. 80 ఉంది కాబట్టి ఇది ఈజీగా అప్లోడ్ చేయొచ్చు. కాబట్టి జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేయాలి. డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఫోటో సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేశాం కాబట్టి ఫోటో సిగ్నేచర్ కూడా ఎలా ఉండాలంటే రిక్వైర్డ్ సైజ్ అనేది 10 to 50 KB మధ్యలో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయడం జరిగింది. నేను నా ఫోటో మాత్రమే డిస్ప్లే అయింది. ఇంతకుముందుకు నేను ఈ విధంగానే అప్లోడ్ చేశాను. మీరు కూడా ఏ విధంగా అప్లోడ్ చేయాలి. సో ఈ విధంగా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని కూడా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. అవి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. లేదా లిటిల్ బిట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు డౌన్లోడ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే ఫోటో సిగ్నేచర్ కూడా డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ ఒకవేళ మీరు ఫోటో సిగ్నేచర్ ఆ విధంగా రావాలి సార్ నా దగ్గర లేవు అనుకుంటే మెర్జ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మెర్జ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది మెర్జ్ విత్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది తీసుకుంటున్నాను నేను. సో ఇలా మనం సెట్ చేసినట్లయితే మనకు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ మనకి ఏదైనా సరే ఇది తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఫోటోని సిగ్నేచర్ ఇక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఫోటో అప్లోడ్ చేయాలి, ఇక్కడ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఇప్పుడు నా దగ్గర ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఉంది. దాన్ని నేను ఏ విధంగా మెర్జ్ చేస్తున్నానంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది సపరేట్ ఫోటో, ఇది ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఫోటో నాది, ఫోటో అప్లోడ్ చేశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ సిగ్నేచర్ దగ్గర సిగ్నేచర్ అప్లోడ్ చేస్తున్నాను. సెలెక్ట్ దగ్గర క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మనకు సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. సిగ్నేచర్ అప్లోడ్ చేయడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా మీ దగ్గర సపరేట్ ఫోటో సిగ్నేచర్ ఉంటే ఇలా మెర్జ్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా మీరు ఫోటో అనేది ఒక వైట్ పేపర్ పైన పెట్టి దాని కింద సిగ్నేచర్ రాసి కూడా అదే ఇమేజ్ అనేది మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఎలా అయినా సరే ఇది ఒకవేళ రిక్వైర్డ్ సైజ్లో లేదనుకోండి దీన్ని మళ్ళీ మీరు రీసైజ్ అయితే చేసుకోవాలి. ప్రజెంట్ అయితే నా సిగ్నేచర్ని అండ్ ఫోటోని అయితే రీసైజ్ చేసుకోవడం జరిగింది. జస్ట్ ఇప్పుడు మనం అప్లోడ్ చేయడానికి సంబంధించిన వెబ్సైట్కి అయితే వెళ్దాం. ఆల్రెడీ నేను నా యొక్క ఫోటో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి SSC మెమో అండ్ అదర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి కాబట్టి జస్ట్ మీకు ప్రివ్యూ కోసం నాకు సంబంధించిన ఒక సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసి చూపిస్తున్నాను. ప్రజెంట్ మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే రీసైజ్ చేసుకోవడం జరిగింది వాళ్ళు ఇచ్చిన రిక్వైర్డ్ సైజ్లోకి. సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం కోసం మాత్రం ఇక్కడ బ్రౌజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాలి. ప్రజెంట్ నాకు సంబంధించిన SSC మెమో అండ్ సేమ్ టైం నాకు సంబంధించిన డిగ్రీ మెమో అండ్ డిగ్రీ ప్రొవిజనల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేయడం కోసం ఇక్కడ బ్రౌజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
వన్స్ మనం బ్రౌజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోగానే దానికి సంబంధించిన టైటిల్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలా మీకు సంబంధించిన డిగ్రీ కన్సల్టెంట్ మెమో, డిగ్రీ ప్రొవిజనల్ మెమో కూడా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినైతే మనకి ఇక్కడ డిక్లరేషన్ అయితే ఉంటుంది. డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ అగ్రిమెంట్స్ సంబంధించిన దానిపైన కూడా టిక్ మార్క్ అనేది చేసుకొని అప్లోడ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనకు సంబంధించిన ఎస్ఎస్సీ మెమో, డిగ్రీ మెమో అండ్ డిగ్రీ ప్రొవిజనల్, ఒకవేళ BLIC ఉంటే BLIC సంబంధించిన డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ అవ్వడం కంప్లీట్ అవ్వగానే ఈ విధంగా సర్టిఫికేట్స్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం ఫైనల్ సబ్మిట్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ హియర్ ఫర్ ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మనం క్లిక్ హియర్ ఫర్ ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉంటుంది. క్యాండిడేట్ యొక్క ఫుల్ ప్రొఫైల్ అయితే ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ తర్వాత మీ ఫోటో సిగ్నేచర్ అనేది పర్ఫెక్ట్గా డిస్ప్లే అయిందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఇంతకుముందు మనకు హాఫ్ మాత్రమే డిస్ప్లే అయింది, ఇక్కడ ఫుల్ డిస్ప్లే అయిందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వెరిఫై చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేది క్లియర్గా అయితే వెరిఫై చేసుకోవాలి. ఎటువంటి మిస్టేక్స్ లేనట్లయితే సో నెక్స్ట్ వచ్చేసి మనం వెరిఫికేషన్ కోసం మనకు సంబంధించిన స్టడీ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. BLICకి అప్లై చేస్తే 5,300 ఉంటుంది. ఒకవేళ MLICకి అప్లై చేస్తే 10,300 అయితే ఉంటుంది అప్లికేషన్ ఫీ అనేది. ఆ అమౌంట్ అనేది పే చేసి మనం మనకు సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్లీజ్ టేక్ ప్రింట్ అవుట్ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్ అండ్ విజిట్ ది స్టడీ సెంటర్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ది ఒరిజినల్ సర్టిఫికేట్స్ 1 సెట్ జిరాక్స్ కాపీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీకు సంబంధించిన 1 సెట్ జిరాక్స్ కాపీస్ అనేది తీసుకొని వెరిఫికేషన్కి వెళ్ళినట్టయితే వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత సో మీకు పేమెంట్ యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు పేమెంట్ యాక్సెస్ కనుక ఇచ్చినట్లయితే సో మీకు సంబంధించి పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు అడ్మిషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని అలాంగ్ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ 1 సెట్ జిరాక్స్ తోటి మీరు స్టడీ సెంటర్ ఏదైతే స్టడీ సెంటర్ చూస్ చేసుకున్నారో ఆ సెంటర్కి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి. అండ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత థర్డ్ వన్ వచ్చేసి మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అనేది త్రూ మొబైల్ ద్వారా కూడా చేయొచ్చు. పేమెంట్ ఏ విధంగా చేయాలనేది మీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సో ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. ఆ వీడియో చూస్తూ మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 3 ఇంపార్టెంట్ వీడియోస్ అయితే ఉంటాయి. ఫస్ట్ మీరు డౌన్లో వచ్చేసి డెబ్ ఐడి క్రియేట్ చేయడానికి సంబంధించి, తర్వాత ఫోటో సిగ్నేచర్ ఒకవేళ మీరు రీసైజ్ చేసుకోవాలనుకుంటే, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే మీకు సంబంధించి పేమెంట్ ఏ విధంగా చేయాలనేది. ఈ 3 వీడియోస్ ఏవైతే ఉంటాయో ఆ వీడియోస్ చూస్తూ మీకు సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే. మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో BLICలో కానీ MLICలో కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటే అప్లికేషన్ చేసుకునే విధానం అండ్ జాయిన్ అయ్యే విధానం వచ్చేసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంటే కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.